హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హై డ్రామాలాడుతుందని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటం పట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని ఇదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మండిపడ్డారు. గత కొద్ది రోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతుందన్నారు బండి సంజయ్. సామాన్యులకు కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విరక్తి మొదలైంది అని కరీంనగర్లో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విరక్తి మొదలైంది. అతి తక్కువ కాలంలో ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా హైడ్రా పేరుతో డైవర్ట్ చేస్తూ హైడ్రామాలాడుతుందని మండిపడ్డారు. అక్కడ పర్మిషన్లు ఎవరికిచ్చారు, ఎందుకు కూలుస్తున్నారు? తాను మొదట హైడ్రాకు సపోర్ట్ చేశానని, పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను, ఫామ్ హౌస్లను కూలిస్తే సమర్థించానని, కానీ పొట్ట కూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను, పేదల ఇళ్లను కూలుస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఎందుకు ఈ హైడ్రామాలు? అక్రమ భవనాలకు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కడుతున్న ఇండ్లకు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఎందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు నో ఎంట్రీ బోర్డు అన్నారు. బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అన్నారు. రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారన్నారు. కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా ఉపయోగం లేదన్నారు బండి సంజయ్. బిడ్డ జైలు నుంచి బయటకు రాగానే యాగం చేస్తున్నారు. చేతనైతే వరదల వల్ల నష్టపోయిన వారి కోసం కేసీఆర్ యాగాలు చేయాలని డిమాండ్ చేశారు సంజయ్. రాష్ట్రం అంతా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతుంటే కేసీఆర్ కనీసం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా సీఎంతో మాట్లాడారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రంలో ఏరియల్ సర్వే చేశారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ వరద బాధితులను పరామర్శించలేదు. ఎందుకో చెప్పాలన్నారు. అందుకే ప్రజలంతా ఆయనకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారన్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.